నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు. ఆయన జనసేన సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారు. అందుకే చాలా పరిస్థితుల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాలు పంచుకున్నారు. భూసేకరణ చట్టంపై కావచ్చు, నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు, అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం. ఇటీవల గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు. ఆయన ధైర్యం, ఆయన నిబద్ధత, ఆయన విలువలతో కూడిన రాజకీయం, ఇవన్నీ జనసేన లక్ష్యాలు. యువ న్యాయవాదులకు, ప్రజానాయకత్వానికి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు. జస్టిస్ గోపాలగౌడ గారికి నాకు కామనాలిటీ ఏంటంటే యువత, మహిళలు, రైతు, కర్షకులు, అలాగే పర్యావరణం. ఇవన్నీ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రెగ్యులర్గా, నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి ఆయన శుభాశీస్సులు తెలిపారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మహానుభావుల పరిచయం, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ. నాకేం అవసరం లేదు, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ తరాల భవిష్యత్తు కోసం